ఎస్ మా జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు కిమ్ జోంగ్. పరోక్షంగా సౌత్ కొరియాకు అమెరికాకు గట్టి హెచ్చరికలు పంపిస్తున్నారు. కిమ్ చేతిలో మరో బ్రహ్మాస్త్రం ఉంది. ఖండాంతర అణుక్షిపణి హసాంగ్ 20ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్లో దాన్ని ప్రదర్శించారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అక్కడ పాంగ్యాంగ్లో అట్టహాసంగా మిలిటరీ పరేడ్ నిర్వహించారు. హసాంగ్ 20ని ప్రదర్శించడం ఇదే ఫస్ట్ టైం. హసాంగ్ రేంజ్ 15,000 కిలోమీటర్లు, అంటే 15,000 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి టార్గెట్స్ను కూడా అది రీచ్ చేయగలదు. అమెరికా రాజధాని టార్గెట్గా హసాంగ్ మిసైల్. తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా మారుస్తామని కిమ్ హామీ ఇస్తున్నారు. పరోక్షంగా సౌత్ కొరియాకు అమెరికాకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. హసాంగ్ రేంజ్ 15,000 కిలోమీటర్లు. అది 15,000 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి టార్గెట్ అయినా ఛేదిస్తుంది. నార్త్ కొరియా నుంచి వాషింగ్టన్ మధ్య ఉన్న దూరం 11,000 కిలోమీటర్లు మాత్రమే. సో అంటే అమెరికాను టార్గెట్ చేసే విధంగా ఇక్కడ మనకు డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. అది అమెరికా నుంచి, అంటే నార్త్ కొరియా నుంచి వాషింగ్టన్కు 11,000 కిలోమీటర్లే, కానీ దాని రేంజ్ 15,000 కిలోమీటర్లు. అంటే వాషింగ్టన్లో ఏదైనా టార్గెట్ చేస్తే దాన్ని చేరుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీ. సో అసలే మనకు కిమ్ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. నాకు కొంచెం మెంటల్, నాకు కొంచెం తిక్కా ఉంది అనేటువంటి స్టైల్లో ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఖబర్దార్ మా జోలికొస్తే అనేటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నారు. సౌత్ కొరియా అమెరికాలకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు, గట్టి హెచ్చరిక చేస్తున్నారు. మా జోలికొస్తే ఇదిగో దీన్ని ప్రయోగిస్తాను అని స్ట్రైట్గా చెప్తున్నారు కిమ్ జోంగ్. కిమ్ చేతిలో మరో బ్రహ్మాస్త్రం ఉంది. ఖండాంతర అణుక్షిపణి హసాంగ్ 20 సిద్ధంగా ఉంది. ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్ మనం విజువల్స్ చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ జరిగినటువంటి సైన్యానికి సంబంధించిన పరేడ్లో అక్కడ కిమ్ ఉన్నారు, కిమ్ హాజరయ్యారు. అక్కడ వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి మిలిటరీ పరేడ్కి సంబంధించి. సో అక్కడే దీన్ని ప్రదర్శించారు. హసాంగ్ 20ని అక్కడ ప్రదర్శించారు. హసాంగ్ 20ని ప్రదర్శించడం ఇదే ఫస్ట్ టైం. హసాంగ్ రేంజ్ 15,000 కిలోమీటర్లు. నార్త్ కొరియా నుంచి వాషింగ్టన్ మధ్య దూరం 11,000 కిలోమీటర్లు. అంటే అక్కడ అమెరికాలో ఎక్కడైతే టార్గెట్ వాళ్ళు నిర్దేశించుకుంటారో, అవసరమైతే ఎక్కడైతే వాళ్ళు టార్గెట్ నిర్దేశించుకుంటారో దాన్ని చాలా ఈజీగా చేరుకోగలదు అది. సో ఈ బ్రహ్మాస్త్రం మా చేతిలో ఉంది, జాగ్రత్త అంటూ నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కిమ్ జాంగ్. 국가의 전략적 기동, 저 강철길들은 만대의 자존과 평화 수호를 담보한 위대한 조선노동당의 힘의 철학, 전설적 영도사를 새기고 있으며 영원 불후할 주체 조선의 정의로운 힘의 격사, 줄기찬 승리사를 기록할 것입니다. 조선노동당의 백절불굴의 혁명신념, 혁명정신에 산합니다. ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాలకు పదును పెడుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ హసాంగ్ 20ని సిద్ధం చేసుకున్నారు. అధికార వర్కర్స్ పార్టీ 80వ వార్షికోత్సవం సందర్భంగా
శుక్రవారం రాత్రి రాజధాని పాంగ్యాంగ్లో అట్టహాసంగా భారీ మిలిటరీ పరేడ్ జరిగింది. మీరు విజువల్స్ చూస్తున్నారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా డిజిటల్లో మీరు చూస్తున్నారు. భారీ మిలిటరీ పరేడ్, దీంట్లో ఈ బాలిస్టిక్ మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ అంటే ఖండాంతర క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హసాంగ్ 20. సో మీరేమనుకుంటున్నారు? ఈ వార్నింగ్ ఎవరికి? సౌత్ కొరియా అండ్ అమెరికాకి నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కిమ్. అయితే నేరుగా అసలు ఎవరికి ఇస్తున్నారు? కిమ్ వార్నింగ్ ట్రంప్కేనా? మీరేమనుకుంటున్నారు? మీరు పోల్లో మీ యొక్క ఒపీనియన్ చెప్పొచ్చు, ఎస్ ఆర్ నో. మీరేమనుకుంటున్నారు? కిమ్ వార్నింగ్ ఎవరికి? ట్రంప్కే ఇస్తున్నారా నేరుగా? కిమ్ వార్నింగ్ ట్రంప్కేనా? కిమ్ వార్నింగ్ అమెరికాకేనా? సో కిమ్ వార్నింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కేనా? మీరేమనుకుంటున్నారు? మీరు పోల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్ అంటే ఎస్, నో అంటే నోగా మీరు సెలెక్ట్ చేసుకొని పోల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అసలు ఈ ఆయుధం ప్రజలకు దర్శనం ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. మరి ఇంత దీన్ని అంటే ఈ హసాంగ్ 20ని ఇప్పుడు ఎందుకు చూపించారు? ప్రపంచ దేశాలకు కిమ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడు కిమ్ తన చేష్టలతో తన చర్యలతో ఎప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంటారు. సో నాకు కొంచెం మెంటల్ ఉంది అన్నటువంటి రేంజ్లోనే ఆయన ఉంటారు, తన చర్యలు అలాగే ఉంటాయి. కిమ్ చేతిలో ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ అణ్వాయుధం ఒక బ్రహ్మాస్త్రమని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా అభివర్ణిస్తోంది. అమెరికాతో పాటు ఆసియాలోని శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని భయపెట్టడమే లక్ష్యంగా హసాంగ్ 20ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణిని ఇంకా పరీక్షించలేదు, మరికొద్ది రోజుల్లో దీన్ని టెస్ట్ చేయబోతున్నట్లయితే సమాచారం తెలుస్తోంది. మిలిటరీ పరేడ్కు చైనా, రష్యా, వియత్నాం తదితర దేశాల ముఖ్య నేతలు, అధికారులు సైతం హాజరయ్యారు. సో వాళ్ళందరి ముందు ఒక బల ప్రదర్శన చేశారు కిమ్. మా దగ్గర ఇంత శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి, మా జోలికి వస్తే ఖబర్దార్ అంటూ అంత ప్రపంచ నాయకుల ముందర ఆయన దీన్ని షో చేశారు. నేరుగా సౌత్ కొరియా అండ్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కిమ్ వార్నింగ్ ఎవరికి అని మీరు అనుకుంటున్నారు? కిమ్ వార్నింగ్ నేరుగా ట్రంప్కే ఇస్తున్నారా? ఏమనుకుంటున్నారు? ఎస్ ఆర్ నో? మీరేమనుకుంటున్నారు? అయితే ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని ప్రత్యక్షంగా వీక్షించారు అందరూ. అక్కడ శత్రువుల్ని మట్టి కరిపించేలా తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని కిమ్ జోంగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అమెరికా, దక్షిణ కొరియా పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ పైన యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా సైనికులను ఉపకరణ కిమ్ ప్రశంసించారు. అంతర్జాతీయ న్యాయం, నిజమైన శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారంటూ కొనియాడారు కిమ్. తాము అధిగమించలేని అవరోధాలు, సాధించలేని విజయాలు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. ఒక బలమైన శక్తిగా ఈరోజు ప్రపంచం ఎదుట సగర్వంగా నిలబడ్డామంటూ కిమ్ పేర్కొన్నారు. మిలిటరీ పరేడ్లో లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్ లాంచ్ వెహికల్స్, డ్రోన్లు, యుద్ధ ట్యాంకులు అన్నింటినీ కూడా ప్రదర్శించారు. అయితే దీంట్లో ప్రత్యేక ఆకర్షణ అయితే హసాంగ్ 20దే. హసాంగ్ 20 రేంజ్ 15,000 కిలోమీటర్లు. సో కాబట్టి మేము చాలా శక్తివంతంగా ఉన్నాం, మా జోలికొస్తే ఎవరైనా ఖబర్దార్ అంటూ కిమ్ హెచ్చరిస్తున్నారు. అసలు ఏమిటి హసాంగ్ 20 అనేది? మిలిటరీ పరేడ్లో 11 ఇరుసుల భారీ లాంచర్ ట్రక్ పైన మీరు చూడొచ్చు ఆ విజువల్ని. ఆ హసాంగ్ దీన్ని ప్రదర్శించారు. దానికి మొత్తం 11 ఇరుసులు ఉన్నాయి. అంటే చాలా భారీ వెహికల్ అది. దానిపైన దాన్ని షో చేశారు. కార్బన్ ఫైబర్తో రూపొందించిన ఈ క్షిపణి ఇంజన్ 1971 కిలో న్యూటన్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయగలదు. సుదూరంలో ఉన్న లక్ష్యాలను చాలా ఈజీగా అది చేజ్ చేస్తుందంట. ఒకేసారి బహుళ అణు వార్ హెడ్లను కూడా ఇది మోసుకెళ్తుంది. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థల్ని తుత్తునియలు చేయగల సామర్థ్యం దీనికి ఉంది అంటున్నారు. భవిష్యత్తులో అమెరికా నుంచి ఏదైనా ముప్పు ఎదురైతే, అమెరికా నుంచి ఏదైనా తమ దేశానికి సమస్య, ప్రమాదం, ముప్పు ఎదురైతే దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టేందుకు హసాంగ్ 20ని అభివృద్ధి చేశారని చెబుతున్నారు. ఈ మిసైల్ రేంజ్ ఏకంగా 15,000 కిలోమీటర్లు. ఉత్తర కొరియా నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మధ్య దూరం 11,000 అయితే దీని రేంజ్ మాత్రం 15,000. అంటే చాలా ఈజీగా హసాంగ్ 20 తోటి అమెరికా రాజధానిని చాలా సింపుల్గా టార్గెట్ చేయొచ్చు. సో ఇది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన బల ప్రదర్శన చేశారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ అంటే వివిధ దేశాల ప్రతినిధుల ముందట, దేశాల ముఖ్య నాయకుల ముందట షో చేశారు. మా జోలికి వస్తే ఖబర్దార్ అంటూ నేరుగా హెచ్చరిస్తున్నారు. సో అది ఆ రేంజ్ అంటే 15,000 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి టార్గెట్ని కూడా చాలా ఈజీగా
హసాంగ్ 20 చేజ్ చేయగలదు. అంటే ఇప్పుడు అక్కడ భారీ పెరేడ్ జరిగింది, మిలిటరీ పెరేడ్. ఆ మిలిటరీ పెరేడ్కి చైనా హాజరైంది, రష్యా హాజరైంది, వియత్నాము తదితర దేశాల సంబంధించినటువంటి ఒక నాయకులు, ఉన్నతాధికారులు అందరూ హాజరయ్యారు. వాళ్ళ ముందు ఈ ప్రదర్శన చేశారంటే ఇది నేరుగా ఎవరికి హెచ్చరిక? నేరుగా అమెరికాకు అండ్ సౌత్ కొరియాకు. మీరేమనుకుంటున్నారు? కిమ్ వార్నింగ్ నేరుగా ట్రంప్కేనా? ట్రంప్కే చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ప్రపంచ దేశాలు ఎవరైతే ఉత్తర కొరియాకి శత్రు దేశాలుగా ఉన్నాయో, ఎవరైతే తన వైఖరికి విభిన్నంగా ఉన్నారో, వ్యతిరేకిస్తున్నారో తనని, సో వాళ్ళకి నేరుగా హెచ్చరిక జారీ చేస్తున్నట్టుగానే అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు? కిమ్ వార్నింగ్ ఎవరికి? ట్రంప్కైనా? ఒకసారి పోల్ చూద్దాం. ఎంతమంది ఎస్ అన్నారు, ఎంతమంది నో అన్నారు. మనం చూస్తే 100% కిమ్ వార్నింగ్ ట్రంప్కే అనేది తెలుస్తూ ఉంది. సో పోల్లో అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు, ఎవరు కూడా నో అని చెప్పలేదు. కిమ్ వార్నింగ్ స్ట్రైట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే అనేది అందరూ చెప్తున్నారు. సో మనం విజువల్స్ కూడా చూస్తున్నాం, చాలా భారీ మిలిటరీ పెరేడ్ అది. సో దాంట్లో హసాంగ్ 20ని ఫస్ట్ టైం షో చేశారు. సో దాని రేంజ్ 15,000 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు నార్త్ కొరియా నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ మధ్య దూరం ఎంత అంటే 11,000 కిలోమీటర్లు. సో ఈ 11,000 కిలోమీటర్లు, కానీ దీని రేంజ్ ఎంత అంటే, ఆ అనుక్షిపణి రేంజ్ ఎంత అంటే 15,000 కిలోమీటర్లు. అంటే 11,000 కంటే ఇంక అదనంగా 4,000 కిలోమీటర్లు ఉంది. అంటే ఒకవేళ వాషింగ్టన్లో టార్గెట్ను ఎంచుకుంటే చాలా ఈజీగా వాషింగ్టన్ని అటాక్ చేయగలదు, వాషింగ్టన్ని టచ్ చేయగలదు ఈ క్షిపణి అనేది. సో అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మాతో పెట్టుకుంటే ఖబర్దార్ అన్నటువంటి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు కిమ్. సో ఇప్పుడు భారీ మిలిటరీ పెరేడ్లో అసలు దీన్ని ఇప్పుడు షో చేయాల్సినటువంటి అవసరం ఏంటి? సో తనను తాను చాలా గొప్పవాడిగా, తమ దేశం చాలా బలవంతమైంది, చాలా శత్రు దుర్భేద్యంగా ఉంది, లేకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంది అని హెచ్చరిక ప్రపంచ దేశాలకు కిమ్ ఇస్తున్నారా? ముఖ్యంగా ట్రంప్కి ఇస్తున్నారా? ఎస్, మన ప్రేక్షకులు, బిగ్ టీవీ ప్రేక్షకులు ఇదందరూ ట్రంప్కే నేరుగా కిమ్ హెచ్చరిక జారీ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇంత భారీ మిలిటరీ పెరేడ్లో మొత్తానికైతే అంత బాలిస్టిక్ అనుక్షిపణి అంటే ఒక చాలా సుదూరంగా ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా ఛేదించగల చాలా భారీ క్షిపణిని అయితే ప్రదర్శించారు. సో దీంతో మాకు తిరుగులేదు, మా జోలికి వస్తే అది ఏ దేశమైనా ఎవరైనా ఖబర్దార్ అంటూ హెచ్చరిక జారీ చేస్తున్నారు కిమ్. 조선의 정의로운 힘의 역사, 위기천 승리사를 기록할 것입니다. 조선노동당의 백절불굴의 혁명신념, 혁명정신에 선합니다.